రాయ్ ఏంట్రా ఇదంతా? వాడికి బుద్ధి లేకపోతే మీకేమైంది? మెయిన్ రోడ్ ఏమన్నా క్రికెట్ గ్రౌండా? బట్టలు పరిగెట్టడానికి? సారీ సార్, తప్పే సార్. మున్నాని ఎలాగైనా బయటికి తీసుకురండి సార్. సంపత్, మన కుర్రాడే ఎలాగైనా ఫైన్ తో పోయేటట్టు చూడు. నేను కట్టేస్తాను సార్. అందుకే నీకు అర ప్యాకెట్ సిగరెట్ కొనిచ్చింది. ఏంట్రా గర్ల్ ఫ్రెండ్ గంగలో దూకమంటే దూకుతావా? దూకను. ఏ ప్రాణం కావాలిగా. తమ్ముడు జరిగింది దాచుకొని చెప్పే. తెలియక చేశానని కన్నీళ్ళు పెట్టుకో. ఆ పిల్లకి అసలు ఏమన్నా బుద్ధి ఉందా? తన్ని తిట్టకండి సార్. సెంటిమెంటా? బాగా కొట్టారా? వచ్చాక ట్రీట్ పెట్టుకుందాం. ఈడొకడో బెల్లంకొండ అని పేరిచ్చావు. ఈ కేసుకి పేరు సరిపోతున్నా నిజమైన పేరేనా అని అనుమానంగా ఉంది. మెయిన్ రోడ్ సిగ్నల్ వద్ద నగ్నంగా పరిగెత్తినట్టు నీ మీద నేరారోపణ. ఒప్పుకుంటావా? ఎందుకు ఆ పని చేశావు? నా ఫ్రెండ్ 1000 రూపాయలు బెట్టు కట్టాడు, అందుకే చేశాను. బుద్ధి లేదు నీకు? చదువుకునే కొన్నాడు కదా నువ్వు. ఎందుకు మీ అమ్మ నాన్న కాలేజీకి పంపేది? ఎలాంటి వాటికి బెట్టకట్టాలని ఆలోచన ఉండొద్దు. లెక్కల్లో 100 మార్కులు తెస్తానని బెట్టకట్టు, టెన్నిస్ లో గెలుస్తానని బెట్టకట్టు. ఇర్రెస్పాన్సిబిలిటీ ఇడియట్స్. మీలాంటి వాళ్ళు సివియర్ గా పనిష్ చేస్తేనే బుద్ధి వస్తుంది. అయ్యా, యువతరం భవిష్యత్తుని దృష్టిలో ఉంచుకుని. నువ్వు ఉండవయ్యా. వీడి వల్ల ఎంత డ్యామేజ్ అయిందో తెలుసా నీకు? ఈ కోర్టు సార్ పెద్ద శిక్ష వేస్తారంటారా? అవును, ఉరి శిక్ష వేస్తారు. ఈ బాధ్యత లేని యువకుడికి ఐపీసీ సెక్షన్ 294A ప్రకారం పబ్లిక్ ప్లేస్ లో అసభ్యకరంగా ప్రవర్తించినందుకు గాను 1000 రూపాయల జరిమానాను, 1 రోజంతా సబ్ జైల్లో ఉంచవలసిందిగాను, 1 సంవత్సరం సత్ప్రవర్తనకు హామీ ఇవ్వవలసిందిగాను ఆదేశించడమైనది. ఏ హర్ని, నువ్వు క్లాస్కి రావా? నా మనసు బాగలేదు, మీరు వెళ్ళండి. ఇప్పుడు సంతోషం నీకు. మున్నాని పోలీసులు పట్టుకుపోయారు తెలుసా? నైట్ స్టేషన్ లో పెట్టుకుంటే వాడికి 1000 రూపాయలు జరిమానా, ఓ రోజు జైలు శిక్ష వేశారు. కోర్టులో అడిగినప్పుడు కూడా నిజం చెప్పలేదు. చెప్తే నీకు చెడ్డ పేరు వస్తుంది, నీ ఫ్యూచర్ స్పాయిల్ అవుతుంది. దాచాడు. ఇప్పటికైనా వాడి ప్రేమను అర్థం చేసుకోరని. ఈ సెల్లే సారీ మున్నా, గాడ్ ప్రామిస్ గా నేను అలా చెప్పలేదు. సమతే కావాలని నీకు అలా చెప్పింది. సరే హరిణి, ఇప్పుడు నువ్వు సీరియస్గా చెప్పు, నన్నేం చేయమంటావు? నిజంగానా? జెరాక్స్ తీయాలి. ఇదేనయ్యా జెరాక్స్ తీయాల్సింది. చేతిన? అవును. ఈ మిషన్ వచ్చిన కొత్తలో ఓనర్ కూడా ఒకసారి మొహం పెట్టి చూశాడు. సరిగ్గా పడలేదు. ఎవరయ్యా మీ ఓనరు? నేనే. వీడు చూడు. ఇలా దిగంబరంగా పరిగెత్తింది నా కొడుకు.
వీడిని ఉసుగొల్పి ఊరంతా నవ్వేటట్టు చేసింది ఎవరో తెలుసా? మీ అమ్మాయి. వాట్ నాన్సెన్స్. మీ అమ్మాయి మా అబ్బాయిని లవ్ చేస్తోందట. ఏంటే నువ్వు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు? మీ అమ్మాయి జైలుకి వెళ్ళి చేతి మీద శాసనం రాసి వచ్చింది. ఈ పిచ్చోడు 2 రోజులుగా చేయి కడుక్కోకుండా ఎడం చేత్తో అన్నం తింటూ ఆ చేతిని ఇలా చెక్కబొమ్మలా పెట్టుకుని తిరుగుతున్నాడు. ఇస్ ఇట్ ట్రూ హరిణి? ఓపెన్ యువర్ మౌత్. yes హౌ డేర్ యు. తర్వాత మాట్లాడుకుందాం. ఇంకా ఎవరెవరికి మొదల ముందో చెప్పి చావండి. ఇప్పుడే మాట్లాడి తెలుసుకుందాం. ఎప్పుడు చూసినా వీళ్ళందరూ ఆ పెట్టగోడ మీద కూర్చోవడం, కాళ్ళాడిస్తూ దమ్ము కొడుతూ రోడ్డు మీద వచ్చేపోయే అమ్మాయిలకి సైట్ కొట్టడం, ఇప్పుడు ట్రీట్ అన్న పేరుతో మందు కూడా కొట్టడం మొదలు పెట్టారు. ఏంటా నీ తన్ని అడిగిరియా? లేదుమా. ఏంటే నేను కిరాణా వ్యాపారం చేస్తున్నాను. ఈయన 2 గంటలకు ఎలా పెట్టుకోడు కూకోమంటే కూకోడు, వీళ్ళు రోజంతా పెట్టుకోవడం మీద కూకుంటాడు. వీళ్ళ సావాసం మంచిది కదండి. ఈ దున్నపోతూ టాయిలెట్ కడితే గంటన్నర ఏం చేస్తాడని అడగండి. ప్లీజ్ సెక్స్ బుక్స్ అవుతాడు. నన్ను అవమానిస్తారు. ఎదురు తిరిగి మాట్లాడతావా? కొడితే తట్టుకోలేరు. కొడతావా? కొట్టు. కూర్చోండి. కృష్ణ ఏంట్రా? ఇవిగాక డేటింగ్ ఒకటి. అంటే ఏంటంటే ఈ మధ్య కొత్తగా ఏదో మొదలెట్టారు. అబ్బాయిలు అమ్మాయిలు కలిసి మోటార్ బైకులు ఎక్కి బీచ్లు, హోటల్లో, డిస్కోలను తిరగడం, అడ్డమైనవి తినడం, తర్వాత ఒకరినొకరు కౌగులించి ముద్దులు ఎట్టుకోవడం, చివరికి సర్వనాశనమే తిరిగి రావడం. దిస్ ఇస్ టూ మచ్. మేము అటువంటి ఆడపిల్లలేం కాదు. మమ్మీ ఏంటి మమ్మీ ఇది? సరదాగా ఐస్ క్రీమ్ తిని కోక్ తాగి మాట్లాడుకున్నాం. ఇదిగో చూడండి, మీరేసేమన్నా శాతం వీడు పొగరు అనగలద్దు. వెయిట్ ఎక్స్క్యూజ్ మీ, నేను కొంచెం మాట్లాడచ్చా? గట్టిగా బుద్ధి చెప్పండి. బుద్ధి చెప్పాల్సింది మీకు సార్. పాపం పిల్లలని ఏం ప్రయోజనం? చుట్టూ ఉన్న వాళ్ళు సిగరెట్ కాలిస్తే వాడికి కాల్చాలనిపిస్తుంది, తాగే వాళ్ళని చూస్తే వాడికి కూడా తాగాలని అనిపిస్తుంది. అంతెందుకు, అందమైన అమ్మాయిని చూస్తే ఈ వయసులో లవ్ పుడుతుంది, పుట్టి తీరాలి. దాన్ని ఆపడం ఎవరి వల్ల కాదు సార్. ఇద్దరు మంచి బుద్ధి అయితే ఇంట్లో పెట్టి తాళం వేసుకోమందు. తాళం వేసుకుని ప్రయోజనమే ఉందండి. 24 గంటలు టీవీలో ఏం చూపిస్తున్నారు? పత్రికలకు వద్దాం. పంపు సెట్ పబ్లిసిటీకి ఎందుకండి రంభ? అబ్దుల్ కలాం గారి కవర్ స్టోరీకి ఎందుకు పిపాషా బసు? ఏ పత్రిక సెంటర్ స్ప్రెడ్ తీసుకున్నా ఒక అందమైన అమ్మాయి అర్ధనగ్న చిత్రం. పోనీ కథల కోసం వేసే బొమ్మలు చూద్దామంటే అన్నిట్లోనూ లో హిప్పు, లో నెక్, ఎక్కడ చూసినా సెక్స్. అలాంటప్పుడు పిల్లల మనసు పాడవకుండా ఎలా ఉంటుంది? అందుకని చూస్తూ మమ్మల్ని ఊరుకోమంటారా? ఈ వయసులో ఇవన్నీ సహజం, నేచురల్ అని చెప్పొచ్చాను. సే నో బడీ ఈజ్ పర్ఫెక్ట్. ఎవరైనా వాళ్ళు అనుభవిస్తే గానీ తెలియదు. వాళ్ళని వదిలేయండి, చిత్రహింసలు పెట్టకండి. ఏంటండి చూడండి, పెద్ద మనిషిలా ఉన్నాడు. అతనెవరు సార్? అతను వాగుతూ ఉంటాడు, మీరు వినుకుంటూ ఉంటారు. ఈవిడే నా భార్య. చదువుకునే రోజుల్లో ప్రేమించి పెళ్లి చేసుకున్నాను. ఏమైంది? 2 వైపుల నుంచి బెదిరింపులు, కన్నవాళ్ళ సపోర్ట్ లేకుండా పోయింది. నా చదువు సగంలో ఆగి సర్వనాశనం అయిపోయింది. నా అవసరాలకి, నా చదువుకి నాకు దొరికిందల్లా సర్వర్ పని. ఈ మధ్యలో పిల్లాడొకడు వేరే ఏదైనా మంచి పను లేదా ఎవడి కాళ్ళో పట్టుకుని చిన్న వ్యాపారం పెట్టుకుని పైకి వద్దాం అనుకుంటే పాల డబ్బాకి, బువ్వకి లాటరీ కొట్టాల్సి వస్తుందని భయపడి చేస్తున్న పన్నే నమ్ముకోవాల్సి వచ్చింది. ఇంతవరకు పైకి రాలేపాను. 20వ తారీఖు దాటితే అప్పులు. ఈ పనికిరాని ప్రేమ వల్లే ఇదంతా. అతను చెప్పింది 100% నిజం. నేను ప్రేమించాను, కానీ అతను చేసిన తప్పు నేను చేయలేదు. చదువుకునే వయసులో గనక ప్రేమ గొడవలో పడితే చదువు చెడిపోతుందని, ఫ్యూచర్ స్పాయిల్ అవుతుందని ప్రేమను త్యాగం చేశాను. ఇవాళ నేను కస్టమ్స్ ఆఫీసర్ని. కావాల్సిన అన్ని వసతులు మాకున్నాయి. మా అమ్మ ఏదడిగినా లేదనకుండా కొనివ్వగలుగుతున్నాను. ఎందువల్ల? నేను ప్రేమను వద్దనుకోవటం వల్ల. ఇప్పుడు చెప్పండి సార్, నాలాగా టేబుల్ తొడవాలా, ఆయనలా లైఫ్ లో సెటిల్ అవ్వాలా? ప్రేమే ముఖ్యమని కెరీర్ని పోగొట్టుకున్న ఒక అమ్మా నాన్న, కెరీరే ముఖ్యమని ప్రేమను పోగొట్టుకున్న ఒక అమ్మా నాన్న. కానీ నేను 2 పోగొట్టుకుని క్వార్టర్ కొడుతున్నాను సార్. మొన్న వాళ్ళు చెప్పిన దాంట్లోనూ న్యాయం ఉంది. పేరెంట్స్ అందరూ ఎంతో కష్టపడి మిమ్మల్ని చదివిస్తున్నారు. కొన్నాళ్ల పాటు ఈ ప్రేమలొద్దు. వీటన్నిటికీ ఓ పాస్ బటన్ నొక్కి చదువు మీద కాన్సన్ట్రేట్ చేయండి ప్లీజ్. మీ ఫ్రెండే చెప్పేశాడు, అర్థమైందిగా? ఇక మీద ఎవరు ఎవరిని కలవకూడదు. కాలేజీ 4ంటికి అయితే 4:30కి ఇంట్లో ఉండాలి, లేదా భోజనం ఉండదు. వస్తువులు పెట్టండి, లేట్కి వస్తే తలుపు తీకండి, ఎదిరిస్తే పాకెట్ మనీ ఇవ్వకండి. ఈ పిట్టగోడల మీద కూర్చోవడం, వచ్చిపోయే అమ్మాయికి సైట్ కొట్టడం, ఇలాంటివి చేయాలనుకుంటే అట్నుంచి అట్టే వెళ్ళండి, ఇంటికి రాకండి. ఇక మీదట మా వాడు మీ ఇటువైపుకి వస్తే చెప్పుతో కొట్టి పంపండి, కుక్కలను వదలండి. ఆయన చెప్పిందంతా విన్నారుగా. ఇవాళ నుంచి బాయ్ ఫ్రెండ్స్ తో తిరగడం, ఫోన్ లో గంటల కొద్ది మాట్లాడడం, ఈమెయిల్ పంపడం, ఇవన్నీ కట్ చేయండి. ఇంటి కుక్కకి పాలు మాంసం పెట్టి పెంచినా కూడా వయసు రాగానే అది వీధి కుక్క వెంట పడుతుంది. నువ్వు అంతే, నిన్ను చూస్తేనే కంపరవెత్తుతుంది. That's all about binary system. Next class we'll see algorithms and flowcharts.
ఏమిట్రా అంతలోనే వచ్చేసావు? మా ప్రొఫెసర్ చచ్చిపోయాడు. అయ్యో. హాఫ్ డే లీవ్. నువ్వు వెళ్ళి పడుకో, నేను చదువుకుంటాను. ఎరా కృష్ణ లవ్ లెటరా? సెక్స్ కదా మల్గో ఆంటీ. చదువు. రేయ్ మీరంతా అన్నం తింటున్నారా పెంట తింటున్నారా? పొండిరా బయటికి. ఆ రోజు అంత దూరం చెప్పామే, మీకు బుద్ధి లేదు? రేయ్ రారా ఇటు రారా. రాస్కెల్ ఏంట్రా అది? మల్గోవా ఆంటీ సెక్స్ కథలు రాస్తావరా? సెక్స్ కథలు పోకిరి వెధవ. ఈ కుటుంబంలో చెడబుట్టావురా రాస్కెల్. చెవదులు కొడుకుని పెంచే లక్షణం ఇది. వీడిని కొట్టి కొట్టి నా చేతిలో పెడతాయి. స్పర్శలేని పెట్రోల్ తీసురా. పోసి తగలబెడతారు. గాలి బూడిదవుతాడు. ఒకేలా మటన్ ఇవ్వండి. ஏங்க மட்டன் வாங்கிட்டு வரேன்னு போனா இன்னும் ஆளையே காணோம். Every night in my dreams I see you, I feel you, that is how I know you. Go on. నిన్ను ఒక సెకండ్ చూడకపోయినా నాకు చచ్చిపోవాలనిపిస్తుంది. செத்து தொலைடா துப்பு கிட்ட பையலே. మటన్ వాయింటి వాడానా అమ్మాయితో రొమాన్స్ చేస్తావా నువ్వు? ఏందే బుద్ధి లేదా నీకు? నిన్ను మీ ఇంట్లో చదువు కప్పుతారా ఇలా ఊర్తాడని కప్పుతారా? ఆంటీ మైండ్ యువర్ వర్క్స్. పిన్నే నా కొడుకుకు నీకు రూమ్ వేసి బెట్టేసి ఇమ్మందువా నువ్వు? అమ్మమ్మ సుమ్మా అరుమా అవలేమో తిట్టరా. చెరుపు పిచ్చురు. ఏయ్ ఇద పారే, ఇంకొకసారి నా కొడుకుతో నిన్ను చూశాను చదివే బిడ్డని విచారికి పిలిచావని పోలీసులు పిడిచుకుంటావే. పోవే సాంబార్. என்னடி சொன்னே? நானா சாம்பார். என்ன பேச்சு பேசுற பத்தியாடா? எல்லாம் ஒன்னால தான வாங்குறேன். உருக்கி போயல. இன்னைக்கு நான் உன்னை சும்மா விட மாட்டேன்டா. இல்லடா. டேய் திருட்டு ராஸ்கல் டேய். இல்லடா. உன்னை விட மாட்டேன்டா. திருட்டு ராஸ்கல் டேய். இல்லடா. అయ్యో నేను ఇక్కడ రావద్దని చెప్పినా? చదువుకోవడానికి వచ్చాను తప్ప. ఇంట్లో చదువుకుంటే ఎక్కడా? ఎక్కడ కూర్చొని చదివితే నీకేంటి? దీనికి స్వతంత్రం లేదా? ఏం పేరు ఇక్కడ కూకున్నావు తెలుసురా? ఆ పిచ్చుకోకలు వస్తాయనగా. ఇక్కడికి ఒక కుక్కగా వచ్చింది. ఏమంటారు కుక్క అన్నావు? నేను నన్ను అనుకుంటున్నాను. దొంకేదవా ఇంకోసారి నేను చూశాను కాకిని గంటలు కాల్ చేద్దాం. నన్ను కుక్క అంటావా? రే ఆగ్రా, కాలేజ్ 4:30 అయిపోతే ఏంటో లేటు? స్పెషల్ క్లాస్. నీకు స్పెషల్ క్లాస్ లేదని కేపీఆర్ చెప్పాడు. డాడీ డాడీ ప్లీజ్ డోంట్ ఇన్సల్ట్ మీ డాడీ. ఉండరా, డాడీ డాడీ అది నా పర్సనల్ డాడీ. డాడీ క్యారెక్టర్ ఉన్నాడు కదా పర్సనల్స్. ఎవరు ఇది? మీ అమ్మ? డాడీ డాడీ ప్లీజ్ డాడీ 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 అది నా పర్సనల్ డాడీ. ప్లీజ్ 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 డాడీ డాడీ డాడీ. ఇలా రారా. సార్ దీన్ని చదువు. నా ముద్దుల ముళ్ళ పంది, చివరిగా నువ్వు నన్ను హక్ చేసుకున్నప్పుడు గుచ్చుకున్న ముళ్ళలో 4 ఇంకా నా హార్ట్లో ఇరుక్కునే ఉన్నాయి. నిన్ను చూడకుండా స్నానం చేస్తే యాసిడ్లో స్నానం చేసినట్టుంది, తుడుచుకుంటే ఎమరీ పేపర్తో తుడుచుకున్నట్టుంది, పడుకుంటే ముళ్ళ మీద పడుకున్నట్టుంది, ఉక్కపోస్తే రక్తం వస్తుంది, గాలి తగిలితే నొప్పి పడుతుంది. ఎందుకురా మన పేరెంట్స్ ఇలా ఉన్నారు? మీ నాన్న బట్టతల మీద మేక్ కొడతావో, మీ అమ్మ జడ తీసి దానికి కడతావో నాకు తెలియదు. ఎలాగైనా సరే నువ్వు వచ్చి నన్ను మీట్ అవ్వాలి. నడినెత్తి నుంచి అరికాళ్ళ వరకు లక్షల కొద్దీ ముద్దులు కన్న కొడుకు అని కూడా చూడు. ఇద్దరిని తుక్కు తుక్కు కింద కాల్ చేస్తాను. ఏమనుకుంటారా నా గురించి?